స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతేసితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 సోహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధనామ సంవత్సరం 2024 నవంబర్ మాసం, కార్తీక మాసం. శ్రీ అయ్యప్ప స్వామి వాళ్ళందరికీ నమస్కారములు. ఈ అయ్యప్ప స్వామి వాళ్ళు చాలామంది ఇంట్లో ఆడవాళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని, అమ్మని, ఇంకా వదిన్ని, ఇలాగా ఆడవాళ్ళందరినీ మరి ఏ విధంగా పిలవాలి, వాళ్ళని ఏ విధంగా పిలిస్తే మంచిది, మరి ఏ విధంగా తెలుసుకోకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి మనం ఎక్కువగా అమ్మని కానీ చెల్లెని కానీ మనం ఎదురు కనబడంగానే అక్క అని పిలుస్తాం, చెల్లె అని పిలుస్తాం. అది మనకి ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ. కాబట్టి ఇప్పుడు మాలాధారణం వేసినప్పుడు ఆ విధంగా పిలవకూడదు. ఎవరు ఆడవాళ్ళని ఎవరైనా సరే, అమ్మైనా కానీ, చెల్లైనా కానీ, అక్కైనా కానీ, వదినైనా కానీ, ఎవరైనా కానీ మాత అని పిలవాలి. మాత ఎవరైనా సరే, మాత వదినైనా సరే, ఎవరినైనా సరే మాత అని పిలవాలి. మరి మాత అని మనం పిలిస్తే కొంతమంది పలకరు. ఎందుకంటే మాత అంటే అమ్మవారిని పిలుస్తున్నారు అనుకుంటారు. కాబట్టి నేనుగా మనం పిలవాల్సింది ఆడవాళ్ళని మాత అని పిలవాలి. ఆ మాత అని పిలిస్తేనే ఆ మాత కూడా స్వామి అనేది పిలవాలి. వాళ్ళు కూడా పేరు పెట్టి మనల్ని పిలవకూడదు. ఏమంటే మనం మాలాధారణం చేశాం కాబట్టి ఆ స్వామి అనేది వాళ్ళు మనల్ని పిలవాలి. అప్పుడు దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అదే విధంగా మరి ఈ అయ్యప్ప స్వాముల వారు ఈ విధి విధానాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మరి చాలామంది చాలా విధానాలుగా మరి వాళ్ళకి ఆరోగ్య విధానాలలో చాలామంది మాలాధారణం వేసిన వాళ్ళు చిన్న వయసు నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు మాలాధారణం వేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఆరోగ్య విధానాలలో చాలా వరకు కొంత మందులు తింటుంటారు. వాళ్ళు మాత్రలు కానీ ఇంజక్షన్లు కానీ వేసుకొని కొంచెం ప్రాబ్లంలో ఉండవలసిన వాళ్ళు ఉంటారు. మరి ఆ ప్రాబ్లమ్స్ ఉండవలసిన వాళ్ళు మరి అది అలాగే ఉంచుకొని మరి ఈ మాలాధారణం వేసిన తర్వాత మళ్ళీ ఆ మాత్రలు ఏమైనా వాడుకోకుండా ఉండాలా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మాలాధారణం అనేది మనం భక్తితో చేసిన ఆ అయ్యప్ప స్వామికి అయ్యప్ప అనగా అయ్యా అప్ప అంటే ఆ ఈశ్వరుడికి, ఆ విష్ణుకి, ఆ భగవంతుడికి పుట్టినవాడే అయ్యప్ప స్వామి. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పాడు. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి మనసుకి కావలసింది ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మేనుగా కాపాడుకోవాలి. ముందు ఆరోగ్యాన్ని చూసుకున్న తర్వాత మనం చేయాల్సిన భక్తి అనగా ముందు మనం బాగుండాలి కదా, ఆరోగ్యం బాగుండాలి కదా ముందు. మరి ఆరోగ్యం బాగోకోకుండా నువ్వు భక్తి చేసినా ఏం లాభం? దేనికైనా పెద్దవాళ్ళు చెబుతారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. అంటే ఒక నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేని ఏదీ కాదు ఈ భూ ప్రపంచంలో. కాబట్టి మనం ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవుణ్ణి మనం నమస్కారం పెట్టుకున్నా, మనం భక్తితో ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం పూజిస్తే మనకు అన్ని విధానాలు బాగుంటుంది. మరి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఈ పూజా కార్యక్రమం చేసేటప్పుడు కొంతమంది చెబుతుంటారు, మాత్రలు వాడకూడదు, సూదులు వేసుకోకూడదు, మరి మందు తినకూడదు. మందు అంటే ఆయుర్వేద మందు ఉంటుంది. ఆ ఆయుర్వేద మందులు కొన్ని తినకూడదు అన్నట్టుగా చాలా విధానాలుగా కొంతమంది చెబుతుంటారు. కానీ అది కాదు విధానం. కాబట్టి ముందు
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి. కాబట్టి భక్తి ముక్తి అన్నాడు. భక్తి ముక్తి, ఆ భక్తి ముక్తి అనేది మనం కాపాడుకుంటేనే మనకి ఆ భగవంతుడు అనేది మనకి ఒక మంచి మార్గము పరమార్గం అనేది మనకి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మాత్రలు మీరు వాడాల్సిన టాబ్లెట్లు అవి మీరు వాడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ స్వామి చెప్పారు, ఈ స్వామి చెప్పారు, ఓ మాత్రలు వేసుకుంటే మనం చేసింది ఎన్ని రోజులు చేసిన పూజ, ఆ భక్తి పూజ, అయ్యప్ప స్వామి పూజ వ్యర్థమైపోతుంది అని చాలా మంది చాలా విధానాలుగా చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కదా. ముందు మన ఆరోగ్యం బాగోలేదు, మనం ఏం చేయలేము కదా. మరి ముందు ఆరోగ్యం బాగుండేట్టుగా ముఖ్యంగా ముందు మాత్రలు టాబ్లెట్లు అవన్నీ వాడొచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. కాబట్టి దాంట్లో మీరు తీసుకోవాల్సినవి చెడు పదార్థాలు అనేది మీకు ఆల్రెడీ మీ గురువులు చెప్పే ఉంటారు. ఎందువల్ల అంటే మనం తీసుకోవాల్సిన కొన్ని పదార్థాలు, ఆహార పదార్థాలు, తినే పదార్థాలు, తాగే పదార్థాలు అంటే చాలా మంది కోకోకోలా కానీ కూల్ డ్రింక్స్ కానీ తర్వాత ఇక రకరకాలుగా విధానాలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏం తీసుకోకూడదు. అలాంటి తీసుకునే దానివల్ల పూజా విధానానికి భంగం అవుతుంది, దానివల్ల ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్త విధానాల ప్రకారంగా కొన్ని జ్యూసులు డబ్బాలు వస్తుంటాయి. కాబట్టి అలాంటి డబ్బాలు కూడా ఎక్కువగా వాడకూడదు, దానివల్ల కూడా అంత అనుకూలంగా అనేది ఉండదు. కాబట్టి అది చూసుకోవాలి మనం, అది ఎప్పుడుది ఎక్కడిది ఎప్పుడు తయారు చేసింది అనేది చూసుకొని దాన్ని సేవించాలి. కానీ ఏది పడితే అది మనం ఏం పర్వాలేదు అని, ఇది మనకి బ్రాంతి కాదు కదా, ఇది ఏం కాదు కదా అనేది మనం తాగితే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. దానివల్ల ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ కొంతమంది రెడ్ బుల్ లాంటివి కూడా కొంతమంది తాగుతుంటారు. రెడ్ బ్లూ లాంటివి కానీ తర్వాత మోస్టార్ లాంటివి కానీ అలాంటివి కొంతమంది తెలియక కొంతమంది తాగేస్తుంటారు. కాబట్టి అలాగ తాగకూడదు, దానివల్ల మంచిది కాదు. ఎందువల్ల అంటే దానివల్ల ఆరోగ్య ప్రాబ్లం ఒకటి, మనం చేసే పూజా విధానానికి భంగం కలుగుతుంది, అది విధం. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విధానం అనేది ఆ విధంగా ఉంది. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి పూజలు పునస్కారాలు ఎన్నెన్నో చేస్తుంటారు. ఎన్ని చేసినా కూడా కొన్ని ఫలించుకోకుండా ఆరోగ్య విధానాలు కానీ, కళ్యాణం కాని వాళ్ళు కానీ, ఉద్యోగం లేని వాళ్ళు కానీ, వ్యాపారం లేని వాళ్ళు కానీ, వ్యవసాయంలో బలమైన వాళ్ళు కానీ, అనేకమైన విధానాలు, సినీ ఫీల్డ్ కానీ, తర్వాత ఈ యూట్యూబ్ చేసే వాళ్ళు కానీ చాలా మంది చాలా విధానాలుగా వాళ్ళు సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ బాధలు పడుతుంటారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ మీద ఏ గ్రహాలు ఉన్నాయి, మీ మీద ఏమేమి తిరుగుతున్నాయి అని మీ పేరు బలంలో జాతక చక్ర గణితం వేసి, జాతక కుండలి వేసి, మీ పేరు బలాన్ని బట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని బట్టి మీకు ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది చూసి అన్ని విధానాలుగా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప.